నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇక వివరాల్లోకి వస్తే నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తి చాటేలా టీమిండియాగా కలిసి పనిచేద్దామని వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దావోస్ యుఏఈ ఆర్థిక మంత్రి అల్మారీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు, ఏపీ యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ లో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పోలవరంలో రెండో రోజు పర్యటించిన విదేశీ నిపుణుల బృందం పనులను పరిశీలించింది. విదేశీ సిట్ విచారణలో అడిగిందే అడగడం తప్ప ఏం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్క ఆధారం కూడా చూపలేదని చెప్పారు. ఇదంతా డైవర్షన్. కుంభకోణాలను బయట పెట్టినందుకే రేవంత్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బొగ్గు గనుల్లో స్కామ్ ను హరీష్ రావు నిరూపించగానే ప్యాకేజీల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలన చిత్తు కాగితం అంటూ మండిపడ్డారు. ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ దాఖలైన పిటిషన్ పై గుల్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి సునకాలపై ఇచ్చిన తీర్పుపై మేనకా గాంధీ చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన భారత్, ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ డీల్ దాదాపు ఖరారయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్లాండ్ ను టార్గెట్ చేసిన ట్రంప్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకున్నందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. గ్రీన్లాండ్ లోని కీలక వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరల్డ్ ట్రేడ్ లో అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల అమ్మకాలతో సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.